గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు న్యూయార్క్లో ఫుల్ వర్షం పడుతుంది. బయట యాక్టివిటీస్ ఏమైనా చేద్దాం అనుకుంటే కుదిరేలా లేదు. సో అందుకనే ఇండోర్ యాక్టివిటీస్ ఏమైనా ప్లాన్ చేద్దామని చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఫైనలైజ్ చేయలేదు ఏం చేద్దామని. అంతలోపల బ్రేక్ఫాస్ట్ చేద్దామని. అవకాడో టోస్ట్ విత్ స్క్రాంబుల్ ఎగ్స్. సో బ్రేక్ఫాస్ట్ తినేసి ఇవాళ అవుట్డోర్ యాక్టివిటీస్ ఏం చేయాలో ఆలోచిస్తాను. చెప్పే కదా బయట వర్షం పడుతుందని. బయట చాలా ఎక్కువ వర్షం పడుతుంది. సో ఇండోర్ యాక్టివిటీస్ ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తాను కూర్చొని. సో ఫైనల్లీ వి డిసైడెడ్ టు డూ ఎస్కేప్ రూమ్స్. క్యాబ్ బుక్ చేసాం. క్యాబ్ వచ్చేదాకా హోటల్లో ఫ్రీ పాప్కార్న్ పెట్టారు. తింటూ అలా టీవీ చూస్తూ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. దీని తర్వాత ఎస్కేప్ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. ఎస్కేప్ రూమ్ కంటే ముందు ఒక చిన్న షాపింగ్ చేద్దాం. షాపింగ్ ఎక్కడికి వచ్చా తెలుసా? దిస్ ఇస్ హ్యారీ పాటర్ స్టోర్. ఇది హ్యారీ పాటర్ స్టోర్. మీకు తెలుసు కదా సెవరస్ స్నేప్. అతను బాగుంటుంది. అట్లా చెప్పొద్దు. అబ్రా కడాబ్రా అని చెప్పాలను. ఇలా తిప్పిలా అంటే అలా చెప్పాలి. ఇది సెవరస్ స్నేప్ కాదు. ఓ ఇంకా వేరే ఏమన్నా గ్రిఫిండర్ హౌస్ ఎవరు కొనేసారు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. ఏదో ఒకటి. సరే బేసిక్గా ఇక్కడ ఉన్నాయి బాన్స్. ఒక్కొక్కటి €40 అంట. $40. అబ్రా కడాబ్రా. అమ్మాయి ఎవరు నవ్వుకుంటూ వెళ్తుంది. ఇట్లా ఏదో చేస్తూ ఉంటాం. బట్ యా దాని తర్వాత బాండ్ స్టాండ్స్ ఓ ఇక్కడ కూడా నచ్చాలి. ఇక్కడ మీరు హ్యారీ పాటర్ చూస్తుంటే మీకు కొంచెం రిలేట్ అవుతారేమో. ఇక్కడ అన్నీ బాగుంటున్నాయి. చూస్తుంటే వాల్డమోర్ట్ ఐడియా ఉండే ఉంటుంది. వాల్డమోర్ట్ వాంట్ ఇవన్నీ చూపిస్తున్నా బాగానే ఉంది. అసలు మన హీరో వాండేది అని చెప్పేసి అనుకుంటాను. దిస్ ఇస్ హ్యారీ పాటర్. అబ్రా కడాబ్రా అలా చెప్పాలి. దిస్ ఇస్ ద వన్. సింపుల్గా పెద్ద ఎక్కువ డిజైన్ ఏం లేదు. వెరీ సింపుల్. హెవీగా ఉంది. హ్యారీ పాటర్ బాగుంది. కామెడీ ఏంటి తెలుసా? అక్కడ హ్యారీ పాటర్ వాన్ అని చెప్పి పెట్టుంది. తీసాను ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఇలా తీసి ఇది హ్యారీ పాటర్ వాన్ అని చెప్పేసి ఇట్లా చూపిస్తుంటే అంత లోపల ఎవరో వచ్చి వేరే రీప్లేస్ చేశారు ఆ పేరు దగ్గర. అయితే అది కాకపోవచ్చు. ఇంకా ఎవరిదైనా ఉందా అనుకుంటా. ఆల్వేస్ డంబుల్డోర్. ఓ డంబుల్డోర్ అంటే డంబుల్డోర్ వాన్. ఏదో చెప్పాలి. ఏం చెప్పాలి? అబ్రా కడాబ్రా. ఓం భీమ్ బుష్ మనకు వచ్చింది ఒకటే. మనకు అదొక్కటే వచ్చు కాబట్టి అదొక్కటే చెప్పగలం. వచ్చేసి రాన్ వీస్లీది వాంట్ దిస్ గాయ్. రాన్ వీస్లీ వాడదంటే ట్రంక్ పెట్టి ఉంటుంది సార్. ఆ ట్రంక్ పెట్ట చూసారా? ఇది చిన్నగా ఉన్నాయి బట్
యా, ఇక్కడ పెద్ద ఉంది. సో దిస్ ఇస్ హాగ్వర్ట్స్ స్కూల్ ట్రంక్ రెప్లికా. దానికి యూజ్ చేశారు. 4 హౌసెస్ ఉంటాయని. 4 హౌసెస్లో మన హీరోయిన్ది ఏ హౌస్ గుర్తుందా మీకు? హౌస్ గ్రిఫిండో వాళ్ళకి సంబంధించిన సెట్ అంతా ఇక్కడ ఉంది. అండ్ ఆల్సో హఫ్ఫల్పఫ్ హౌస్ ఇక్కడ ఉంది. ఆల్సో ఇక్కడికి వచ్చేస్తే రేవెన్ ఫామ్. మిగిలిపోయిన 4,000 కదా. 4 హౌసెస్ని 4 కార్నర్స్లో పెట్టారు స్లిథరిన్. తెలుసు కదా అంత టాలెంట్ మాస్టర్. ఇది ఆల్మోస్ట్ 9 feet. ఇక్కడ ఒక న్యూస్ పేపర్ లాంటిది ఇచ్చి అందులో పజిల్ పెట్టి, ఇక్కడ పజిల్ ఉందన్నమాట. పజిల్ చేసుకోండి ఇక్కడ ఉన్నంతసేపు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మొత్తం పజిల్ పెట్టి ఎక్కడెక్కడ అందరు వెళ్ళి కొనుక్కోవాలో ఆ రూమ్స్లో పెట్టేశాడు ఈ బొమ్మలన్నీ. సో పిల్లలు వీళ్ళందరూ వెళ్ళి ఓకే ఈ రూమ్లో ఇది ఉంది అది ఉంది అని చూసి కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుందని, లేకపోతే అట్లయితే ఎక్కువ మంది వెళ్ళి కొనుక్కుంటారే అన్నీ చూసినట్టు ఉంటుందని చెప్పేసి అన్ని రూమ్స్లో పెట్టాడు. ఇప్పటిదాకా నాకు ఇవి 6 దొరికేసాయి. పైన 6 ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఫస్ట్ ఫ్లోర్లో 6 దొరికేసాయి. కింద ఇంకో ఫ్లోర్ ఉంది, కిందకి వెళ్ళి మిగతా 2 కూడా కలుపుతాం. ఫ్లోర్కి వచ్చి ఇక్కడ కూడా ఉన్న పజిల్లో కనుక్కున్నాం. ఏంటో మీకు ఫ్యాన్స్ ఎవరైతే హ్యారీ పాటర్ ఫ్యాన్స్ ఉన్నారో ఐ థింక్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. బుక్స్ నాట్ యాక్చువల్లీ బుక్స్ పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు ఈ పజిల్ పట్టుకొని తెగ ఉరుకుతున్నారు పైకి కిందకి. వీడు ఉరుకుతున్నాడు. పిల్లలనే కాదు పెద్దలు కూడా. నా పక్కన ఒక లేడీ తను వచ్చి ఎక్కడుంది ఎక్కడుందా అని చెప్పి తెగ ఎగ్జైట్ అయిపోతున్నాము. పిల్లలు పెద్దలు అందరూ ఎగ్జైట్ అయిపోయి ఆడతారు. అంటే నేను కూడా ఆడాను ఇంకో వేరే విషయం. ఐ వాజ్ జస్ట్ హెల్పింగ్ టు ఫైండ్ దిస్ పజిల్స్, దిస్ పీసెస్. చూసారా నా వెనకాల ఉంది టాప్. అలాంటివి 6 ఉన్నాయి మొత్తం. 6 చకాచక్ అన్నీ ఎక్కడున్నా కనిపెట్టేసి చెప్పేసాం. మేము పజిల్ సాల్వ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తాం. సో దట్స్ ఇట్ గైస్. ఇక్కడ చూడాల్సింది చూసాం గైస్. సో ఇక్కడ చూడాల్సింది చూసాం అండ్ పజిల్ సాల్వ్ చేసాం. పజిల్ సాల్వ్ చేస్తే ఏదో ఐడెంటిటీ ఇస్తారంట, డిటెక్టివ్ ఐడెంటిటీ అని చెప్పేసి. సో అది సాల్వ్ చేసామని వాళ్ళకి సబ్మిట్ చేయాలి. వెళ్ళి సబ్మిట్ చేస్తే ఏం క్రెడెన్షియల్స్, డిటెక్టివ్ క్రెడెన్షియల్స్. సో మరి సబ్మిట్ చేద్దాం వెళ్ళి. ఇంకా అయిపోయింది కదా ఇక్కడ పని, తెలుసు కదా. అది తీసుకుందాం వచ్చాం ఇక్కడికి. ఇక్కడ ఇస్తారు బటర్ బియర్, అందరు తాగుతున్నారు ఇక్కడ. That's the store here for butterbeer. ఉంటుంది. అవును వినిపిస్తుంది. పైన క్రీమ్ వేస్తుంది.
దట్స్ హౌ ఇట్ ఈస్ మేడ్. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ బ్యాడ్జ్ ఇచ్చారు. క్రియేచర్ కంట్రోల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టింగ్ సార్. అదే మనకి వచ్చింది. Games like that here. Yeah. Where the phones might come into play. There's only one puzzle that it's like it needs the Wi-Fi, and that's this puzzle. సో ఇది ఎస్కేప్ రూమ్ మొత్తాన్ని కనిపెట్టేసాం. లాస్ట్ 1 minute ఉన్నప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఫేస్ కనిపెట్టేసినాం. వీడు ఎవడో పనికిమాలినలా ఉన్నాడు. దీన్ని కనిపెట్టేస్తాం. తర్వాత లాకర్స్ అన్ని ఓపెన్ చేసేస్తాం. మొత్తానికి ఈ డోర్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. ఇట్స్ ఫన్ యాక్చువల్లీ. ఇవన్నీ యూజ్ చేసి ఇగో టైమర్ ఇక్కడ ఉంటుంది. 60 minutes ఓపెన్ చేసి ఎస్కేప్ రూమ్ ఇప్పుడే అయిపోయింది. మామూలుగా లేదు. జేమ్స్ బాండ్ థీమ్ అయితే ఒకడు జేమ్స్ బాండ్ లాగా డిస్కస్ చేశాడంట. వాని అనుకోవాలి. సో అన్ని క్లూస్ అన్నీ సాల్వ్ చేసి రూమ్స్లో తాళాలు తీసేసి, తలుపులు తీసేసి, లాకర్స్ అన్ని తీసేసి, పెద్ద వాల్ట్ ఒకటి ఓపెన్ చేసేసి బాగుంది యాక్చువల్గా. ఇంట్రెస్టింగ్. 1 hour టైము. 6 members ఉన్నాం. 6 members ఉన్నా కూడా 1 hourలో ఇట్ వాస్ ఆల్మోస్ట్ డిఫికల్ట్ టు క్రాక్ ఇట్. బట్ మేము లాస్ట్ 1 minute ఆ టైంలో 1 minute 2 minutes ఉన్నప్పుడు క్రాక్ చేసేసినాం. వాల్ట్ ఓపెన్ చేసి వీ వర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద పర్సన్ ఎవరైతే డిస్కస్ చేశారో జేమ్స్ బాండ్ లాగా. మనం పట్టేసుకున్నాం అండ్ మేము గెలిచేసాం. 10 మంది ఆడే మొత్తం. ఆరుగురు ఆడే మొత్తం. 60 minutes and then we cracked it. It was really fun. Thrilling ఉంది. I mean clues solve చేయటం ఇట్స్ లైక్ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ నుంచి ఇప్పుడే వర్షం తగ్గింది. నేను సెంట్రల్ పార్క్ వెళ్ళాం కానీ సరే గేమ్ చూడలేదు. వేరే పని ఉండటం వల్ల అది చేయలేకపోయాం. సో మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ పార్క్కి వెళ్ళి ఏదో వ్యూ పాయింట్ ఉందంటే వెళ్ళి చూసేసి వద్దామని. ఓకేనా ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్స్.